5x plus 18 by x plus 4 whole square. కింద హోల్ స్క్వేర్ ఉంది. సింపుల్గా మీరు a by x plus 4 plus b by x plus 4 హోల్ స్క్వేర్ రాసుకో. ఓకే, సో దీనికి ఇప్పుడు ఏంటి, సేమ్ థింగ్ ఎల్సిఎం. సో దట్ ఈస్ x plus 4 హోల్ స్క్వేర్ ఇస్ ద ఎల్సిఎం. సో కాబట్టి a ఇంటూ x plus 4 plus b. So then 5x plus 18 by x plus 4 whole square. ఓకే, సో ఏం చెప్పాము, LHS లో ఉన్నటువంటి న్యూమరేటర్ ఏంటి, 5x plus 18 ఈక్వల్ టు RHS లో ఉన్నటువంటి న్యూమరేటర్. సో దట్ ఈస్ a ఇంటూ x plus 4 plus b. సో దీని రెండింటిని ఈక్వేట్ చేసుకోండి. ఈక్వేట్ చేసిన తర్వాత ఈక్వేషన్ని సింప్లిఫై చేసుకోండి. సో ఏమవుతుంది, ax ప్లస్ 4a సింపుల్ మల్టిప్లికేషన్ ప్లస్ b. సో నెక్స్ట్ ఏం చేయాలంటే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయండి. ఓకే, వాటి యొక్క కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేయండి. సో కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేయడం అంటే ఈక్వేషన్లో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్, ఇక్కడ వేరియబుల్స్ ఏంటి ఎక్స్, ఇక్కడ వేరియబుల్ ఎక్స్. సో ఇందులో ఉన్నటువంటి వేరియబుల్, సో ఏ ఈక్వల్ టు హౌ మచ్, ఏ ఈక్వల్ టు 5 అనమాట. సో ఏ ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్, 4a ప్లస్ b అనేది కాన్స్టెంట్ టర్మ్, 4a ప్లస్ b అనేది కాన్స్టెంట్ టర్మ్. ఇక్కడ LHS లో ఉన్నటువంటి కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, 18. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ ప్లేస్ లో 5 అనేది సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఓకే, సో 4 into 5 plus b equal to 18. సో 4 5s are 20. సో 20 ఇటు తీసుకొచ్చేసేస్తే b equal to -2 అవుతుంది. సో b equal to -2. a equal to 5, b equal to -2. సో దీన్ని ఇక్కడ మనం పార్షియల్ ఫ్రాక్షన్ ఫామ్ లో రాయాలి. లాస్ట్ లో కన్క్లూజన్ మీరు పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ లో ఏంటంటే therefore the expression 5x plus 18 by x plus 4 whole square can be resolved into a 5 by x plus 4. b వాల్యూ -2 వచ్చింది కాబట్టి -2 by x plus 4 whole square. x plus 4 whole square. So